నా క్రైస్తవ సమాజాన్ని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? మనం ఎలాంటి వాళ్ళమి? ఒరే, మన క్రైస్తవుల గురించి మాట్లాడారట, పదరా మనం కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడదాం. తప్పో, మాట్లాడకూడదు. బైబిల్ చెప్పింది ఏమని చెబుతుంది? వాళ్ళ దేవుళ్ళని కించపరిచే మాటలని వాళ్ళు శత్రువులుగా చేసుకోకండి. మీకేమొస్తారండి వాళ్ళ దేవుళ్ళ గురించి ఎత్తడానికి? బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. చాలా మంది క్రైస్తవులైన వారు కూడా ఈ తప్పు చేస్తున్నారు. మన దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో దేవుడు యెహోవా, జీవము కలిగిన యెహోవా. ఆయన ఏమన్నాడు తెలుసా? నిర్గమాకాండం 23:13 నేను మీతో చెప్పు వాటన్నిటిని జాగ్రత్తగా గై కొనవలెను. చెయ్యాలి మీరు. గై కొనడం అంటే ఏంటి? గై కొనడం అంటే ఏంటి? చెయ్యాలి, ఆచరించాలి మీరు. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. వేరొక దేవుడు పేరు నీ నోటంబడా రాకూడదు. నువ్వు ఉచ్చరించొద్దు, నీ నోటితో పలకొద్దు అంటే ఏంటండి? వాళ్ళ దేవుల్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవులు. బైబిల్ మీద నీకు గౌరవం ఉందా? అంటే బైబిల్ అంటే గౌరవం లేదన్నమాట. వేరొక దేవుడు పేరే నీ నోటంబడి రాకూడదు అనేసి అంటే ఎందుకు మాటిమాటికి వాళ్ళు దేవుళ్ళ పేర్లు ఎత్తుతున్నావు? ఆ పేరు తప్ప. వేరొక దేవుని పేరు అసలు నీ నోటంబడి ఎందుకు రానిస్తున్నావు? రావద్దు, ఉచ్చరింపకూడదు. అది మీ నోట నుండి రా తగదు. నీ భార్య, తాళి కట్టిన భార్య ఎవరి నామస్మరణ చేయలే రాత్రిపూట ఒకళ్ళు నువ్వు నీ పేరు అంటే బాగుంది, సురేష్ సురేష్ అంటుంది అనుకోండి, ఏం చేస్తావు? పడేలు మనం ఒకటి. ఏమే ఎవరిని కలవరిస్తున్నా నువ్వు? సభ్యతేనా అది? సంస్కారమేనా? ఒక దేవుణ్ణి నమ్మని నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన తండ్రి అయిన యెహోవా జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్మితే వేరొక దేవుడు పేరెందుకు నువ్వు అంటున్నావు? ఈరోజు మతం అనే మత్తు క్రైస్తవులకు కూడా పట్టింది. పిచ్చి, మతం అనే పిచ్చి. ఎవరో దేవుళ్ళు తప్పు పట్టి నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన కర్మ బైబిల్కి లేదో. మరొక దేవుడు చెడ్డవాడిని నిరూపించి నీ దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకునే అవసరత దేవుడికి లేదు. జీవము కలిగిన యెహోవాకు లేదు, ఆయన కొడుకైన యేసు ప్రభువుకి లేదు. యెహోషువ గ్రంథం 23:7 నీ యొద్ద మిగిలి ఉన్న నీ జనులతో సహవాసం వద్దు, వారి దేవతల పేర్లను ఎత్తొద్దు. వాళ్ళ పేర్లు ఎత్తొద్దు. ఏమిటి బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నాయండి? ఎందుకర్రా క్రైస్తవ సోదరులారా బోధకులను చెప్పుకుంటున్నారు? మాకు వాక్యం తెలుసని చెప్పుకొని పదే పదే వాళ్ళ దేవుళ్ళను గూర్చి, దేవతలను గూర్చి ఎత్తొద్దు అని దేవుడు కఠినంగా చెప్పినా ఎత్తుతున్నారు. అందుకే మతం అనే మత్తులో మీరు రెచ్చిపోతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇరు వర్గాలు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆపండి, దేశం చెడిపోతుంది. నా భారతదేశం చెడిపోతుంది.